అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈ రోజున మీ ముందుకు నేను వస్తున్నాను. అదేంటంటే, గత ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకి ముఖ్య సలహాదారుడిగా పనిచేసిన జ్వాలాపురి శ్రీకాంత్ పాపం ఈ మధ్య ఒక 4 రోజుల క్రితము ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీద బురద చల్లటం కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పాపం ఆయన నేను ఉన్నాను అని, మేము బ్రాహ్మణ నాయకుల్లో మేము ఉన్నామని చెప్పుకోవడానికి తను చెప్పుకోవడానికి పాపం శతవిధాల ప్రయత్నం చేస్తున్న ఆ వ్యక్తి కొన్ని మాటలు మాట్లాడాడు కూటమి ప్రభుత్వం మీద. దానికి తగ్గట్లుగా నేను సమాధానాన్ని చెప్పదలుచుకుందామని చెప్పానని. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకంటే మొన్న ఈ మధ్యకాలంలో దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, మన సింహాచలంలో జరిగిన చిన్న దురదృష్టకరమైన సంఘటన. దాని మీద పాపం ఏదో మాట్లాడుతూ ప్రభుత్వం ఏదో చేసేసింది అని చెప్పేసి బురద చల్లడం కోసం వచ్చాడు. మరి అదేవిధంగా మీ ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన కొన్ని సంఘటనలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను. పబ్లిక్గా అందరికీ నేను చూపిస్తాను కొన్ని సంఘటనలు, ఆ ఫోటోలతో సహా మీ ముందుకు నేను తీసుకొస్తాను. అవి చూసిన తర్వాత పాపం వారికి దానికి ఏం సమాధానం చెప్తాడో పాపం జ్వాలాపురి శ్రీకాంత్ ఏం చెప్తాడో మరొకసారి మనం కూడా చూద్దామా. ఆ ఫోటోలు ఒక్కసారి తిలకించండి. ఆ ఫోటోలు చూశారు కదా. ప్రధానంగా అంతర్వేదిలో రథం తగలబడిపోయింది. తర్వాత వచ్చేటప్పటికి విజయవాడ అమ్మవారి గుడిలో సింహవాహనాలు పోయినాయి. అలాగే రామతీర్థంలో రాముల వారి యొక్క శిరస్సుని విచ్ఛిన్నమైంది. అదేవిధంగా అసలు ప్రధాన అంశాలు ఏంటంటే, దేవాలయంలో పనిచేసే అర్చకుల మీద భౌతిక దాడులు విపరీతంగా జరిగినాయి. దేవాలయాలు కూల్చేశారు. దేవాలయంలో పనిచేసే అర్చకుల మీద విపరీతమైన దాడులు జరిగాయి. అది కూడా దాడులు ఎప్పటి నుంచి ప్రారంభమైనాయి? 2020 నుంచి ప్రారంభమైన దాడులు. ప్రధానంగా ఆ దాడుల్లో మొట్టమొదటిసారిగా జరిగింది నా మీదే దాడి. ఎందుకు జరిగింది అంటే దీనికి కూడా నేను చెప్తా. ఈ ప్రభుత్వం చేస్తున్న అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకత్వాలను 10 మందికి నేను తెలియజేస్తున్నాను అని చెప్పేసి దాని మీద కక్ష కట్టుకొని నా మీద భౌతిక దాడి చేయడం జరిగింది. ఆ రోజు నుంచి జరిగిన దాడులు మీ ప్రభుత్వంలో అనేకమైనవి ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం మీద విమర్శ చేస్తూ ఉంటే ఈ సంఘ నాయకులు మాట్లాడకపోవడం చాలా హాస్యాస్పదం. 4 రోజుల క్రితం ఇది జరిగిన సంఘటన. 4 రోజుల నుంచి నేను చూస్తూ ఉన్నా. వీళ్ళు ఏమైనా మాట్లాడతారు, ప్రజలకు ఏమైనా తెలియజేస్తారు, ఆయన మాట్లాడిన దానికి సమాధానం ఏమైనా ఇస్తారు, క్వశ్చన్లు ఇస్తారు అని చెప్పని అనుకుంటే ఇవ్వలేకపోవటమే చాలా ఆశ్చర్యకరమైన విషయం. బ్రాహ్మణ సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వ్యక్తులు కూడా చేరను కూడా చేరనివ్వకూడదు. అలాగే ఈ జ్వాలాపురి శ్రీకాంత్ మాట్లాడిన మాటలు ఈ రోజున మీకు దాని యొక్క విశ్లేషణ కూడా మీకు ఇస్తున్నా. మరి వీటన్నిటినీ ఆ రోజున ఎందుకు ప్రశ్నించలేదు జ్వాలాపురి శ్రీకాంత్? ఏది దీన్ని రామతీర్థంలో జరిగింది కానీ, అంతర్వేదిలో జరిగింది కానీ, లేదా విజయవాడ దుర్గామ్మవారి గుడిలో జరిగింది కానీ, బ్రాహ్మణుల మీద దాడి జరిగింది కానీ, అలాగే యావత్తు కూడా దేవాలయాల మీద జరిగిన దాడుల గురించి ఏ రోజు నువ్వు మాట్లాడలేదే? మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముందు దాని గురించి మాట్లాడి ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద చల్లడానికి ముందుకురా. అలాంటప్పుడు రామాకు ఏదో నేను గతంలో ముఖ్య సలహాదారుడుగా ఉన్నాను అని ఒక బోర్డు ఒకటి పెట్టుకొని వచ్చేసేసి జనాలకు ఏదో తెలియజేద్దామనుకుంటే అంత ఎవరు వినేవాళ్ళు ఎవరూ లేరు. నీకు తగ్గ సమాధానం నేనే చెబుతున్నా కదా. ఇప్పుడు ఒక్కసారి రాష్ట్ర బ్రాహ్మణ సోదరులారా ఆలోచించండి. నమస్కారం.